ఈరోజు మన వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 99 మందికి షష్ఠపూర్తి కార్యక్రమాలు చేయడం చాలా గర్వనీయం అండి. ఇలాంటి కార్యక్రమం చేయడం అంత ఈజీ కాదండి. అసలు ఒక షష్ఠపూర్తి చేయడమే చాలా కష్టాలతో కూడుకున్న పని. కానీ ఈరోజు 99 మందికి వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం మన కారుమూరి మహేష్ గారి ఆధ్వర్యంలో షష్ఠపూర్తి కార్యక్రమం కాకుండా ఈవేళ హోమాలు పొద్దున్న గణపతి పూజతో స్టార్ట్ అయ్యి షష్ఠపూర్తి కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ స్వామివారి బాల సరస్వతి స్వామివారి ప్రవచనాలు కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు చేయడానికి 1 నెల రోజుల నుంచి అహర్నిశలు వీరందరూ కష్టపడ్డారండి. అన్ని పనులు వదులుకొని ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా చేయడానికి ఈ సంఘ సహకారాలు తీసుకొని అన్ని సంఘాలని కలుపుకొని ఊరు చుట్టూ ఉన్న ఊర్లందరికీ అనౌన్స్ చేసి ప్రతి ఆర్యవైశ్యులకు కానీ ప్రతి వారికి కూడా ఇందులో ఆహ్వానం చెప్పారండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పూజ చేసుకోవచ్చని చాలా అందరికీ చెప్పి అందరికీ ఇలాంటి షష్ఠపూర్తి కార్యక్రమాలు చేయడం ఒక మహేష్కి చెందిందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. అలాగే బాల సరస్వతి గారిని కూడా 2 నెలల నుంచి ఫాలో అయ్యి ఈ రోజు స్వామివారు వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండడం అంటే అంత ఆసమస్య కాదండి. అతనికి అంత ఖాళీ ఉండదు. కానీ ఈ కార్యక్రమాలు చూసి అతను చాలా సంతోషపడి ఈవేళ వెళ్ళిపోవాలి రోజుగా, కానీ రేపటి వరకు ఉండమని అతను అంత సంతోషంగా తెలపడం ఈ మన వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం తరపుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మన గాజువాక పరిసర ఆర్యవైశ్యులందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులు అలాగే అమ్మ వాసు దేవత ఆశీస్సులు ఉండాలని అందరికి అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా నిర్వహించిన కారుమూరి మహేష్ గారికి శతకోటి దండాలని తెలియజేస్తున్నాను. చిన్నోడైనా అలా తట్టకూడదు, కానీ కార్యక్రమం చేసిన వారు ఎవరైనా సరే దేవుడితో సమానండి. ఎంతమందికి ఇలాంటి షష్ఠపూర్తులు చేయడం అతనికే చెల్లింది, అతనే చేయగలరని ఇంకొకసారి నిరూపించారండి. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం నిర్వహిస్తున్న ఈ ప్రవచనాలు ఈ మన పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారిచే ఈవేళ ప్రవచనాలు, అలాగే మార్నింగ్ వచ్చేటప్పటికి షష్ఠపూర్తి 66 గంటలకి రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి ఉన్నారు ఇక్కడికి. అది మహా ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రవచనాలు స్టార్ట్ అయ్యాయండి. ఇవి కూడా ఏంటంటే మన చుట్టుపక్కల గ్రామాలు ఒక 32 గ్రామాల నుంచి వచ్చి తిలకిస్తున్నారు. అలాగే చాలా చాలా బాగా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు అన్ని చేసిన తర్వాత అలాగే షష్ఠపూర్తి కార్యక్రమం అయిన తర్వాత ఈవేళ ప్రవచనాలు కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం వారు. అలాగే రానున్న కాలంలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంత మహోత్తర కార్యక్రమం జరిపించినందుకు ఫస్ట్ మా కారుమూరి మహేష్ గారు ధన్యవాదాలండి. అలాగే వాళ్ళ టీము వాళ్ళంతా కష్టపడి రాత్రి పగలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడ మా ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరూ కష్టపడి చేశారండి. పేరు పేరున ధన్యవాదాలండి. ఇది చిన్న కార్యక్రమం కాదు, చాలా పెద్ద కార్యక్రమం. దీన్ని చేయాలంటే అన్ని విధాల ఒక గుండెదారి ఉండాలి. ఆ విధంగా మహేష్ గారు ముందుకెళ్లారండి. అలాగే ఇక్కడ తోటి సహోదరులు కూడా అందరూ సహకరించారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. జై వాసవి. ఈరోజు 99 షష్ఠపూర్తి మహోత్సవ కార్యక్రమాలు వడ్లపూడి ఆర్యవైశ్య సంఘంలో జిల్లా సంఘం సహకారంతో చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి రావడం జరిగింది. అలాగే బెంగళూరు, హైదరాబాద్, తెలంగాణ నుంచి కూడా వచ్చి షష్ఠపూర్తి మహోత్సవాలు చేసుకున్నారు. వాళ్ళకి ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే మా పెనుగొండ పీఠాధిపతులైనటువంటి ప్రపంచ ఆర్యవైశ్యుల ఆరాధన అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండ క్షేత్రానికి బాలస్వామీజీ గారు పీఠాధిపతులు, వారిని సారథ్యంలో ఈ రోజు షష్ఠపూర్తి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం 7 గంటల నుంచి ప్రవచన కార్యక్రమాలు కూడా వాసవి చరిత్ర, మనం ఎలా ఉండాలి, ఏం సహాయం చేయాలి, ప్రజలకి మంచి ఉద్దేశంతో స్వామి ప్రవచనాలు పెట్టడం జరిగింది. దీనికి కూడా సుమారుగా 800 మంది హాజరయ్యారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై వాసవి. జై జై వాసవి.